లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడు మనం చేసాం షోల్డర్స్, బైసెప్స్ అండ్ ఎవ్రీథింగ్. సో ఎగ్జాక్ట్లీ. మీ ట్రైనీస్ ఎవరైతే ఉన్నారో మీ దగ్గరకు వచ్చి పర్సనల్ ట్రైనింగ్ చూస్ చేసుకునే వాళ్ళు, యువర్ స్టూడెంట్స్, వాళ్ళకి ఎలా చెప్తారంటే ఇంటర్మీడియట్ స్టేజ్లో వాళ్ళు కొంతమంది ఉంటారు, కరెక్ట్ బిగినర్ వాళ్ళు ఉంటారు, అండ్ అంతా వచ్చేసిన వాళ్ళు కూడా ఉంటారు. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా మీరు క్యూరేట్ చేసుకొని ఉంటారా ఎక్సర్సైజ్? ఎగ్జాక్ట్లీ. సి వెన్ ఇట్ కమ్స్ టు ది హెల్త్ అండ్ ఎక్సర్సైజ్ ఫిట్నెస్, ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఇండివిజువల్ టు ఇండివిజువల్ పర్సన్కి వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి, వాళ్ళ మెడికల్ హిస్టరీ బట్టి మనము డిజైన్ చేయాల్సి వస్తుంది. అందరికీ ఒకటే ఎనర్జెటిక్గా ఉండరు, అందరికీ ఒకటే ఎనర్జీస్ అనేవి ఉండవు, ఒకటే స్ట్రెంగ్త్ అనేది ఉండదు. కాబట్టి వాళ్ళకి ఇండివిజువల్ టు ఇండివిజువల్ డిఫరెంట్ ప్యాటర్న్ మనం డిజైన్ చేయాల్సి వస్తుంది. వర్కౌట్ ప్రోగ్రామ్, డైట్ అనేది కూడా డిఫరెంట్గా వాళ్ళని ట్రీట్ చేయాల్సి వస్తుంది మనము. సో నా పర్సనల్ క్లయింట్స్కి నేను ఇచ్చే సజెషన్స్ అయితే, ఫస్ట్ వాళ్ళు ఏ ఫేస్లో ఉన్నారు, బిగినర్గా ఉన్నారా, ఇంటర్మీడియట్లో ఉన్నారా, అడ్వాన్స్లో ఉన్నారా అనేది చూసే నేను వాళ్ళకి ప్రోగ్రామ్ డిజైన్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో ఫుడ్ అనేది కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కరెక్ట్. సో ఫుడ్కి సంబంధించి మీరు ఏం చెప్తారు ఇట్లా బిగినర్స్కి? ఓకే. సో అగైన్ దిస్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. లిఫ్టింగ్ వెయిట్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, అండ్ డైట్ కూడా చాలా, అంటే మోర్ దెన్ ఎక్సర్సైజ్ అయితే మనకి డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే, ఓకే మనం ఇప్పుడు ఈరోజు ఎక్సర్సైజ్ చేస్తాము, ఇంటికి వెళ్ళి ప్రాపర్గా మనని రికవరీ కూడా చేసుకోవాలి. సో అది చేయకపోతే దెన్ ఇట్ ఈస్ యూజ్లెస్. సో ఫస్ట్ థింగ్, మనం ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా సరైన ఆహారం అనేది తీసుకోవడం ఇంపార్టెంట్. అది ఎలా ఉండాలి అని అంటే, న్యూట్రిషన్ ప్లాన్ అంటే మన న్యూట్రిషన్లో వచ్చేసి గుడ్ కార్బోహైడ్రేట్స్ అండ్ గుడ్ ఫైబర్, గుడ్ ఫ్యాట్స్, సో ఇవన్నీ కూడా మనకి తీసుకోవాల్సి వస్తుంది. అదే మీకు ఒకవేళ పర్సనల్ ట్రైనర్ కనుక ఉంటే, లేకపోతే మీ పర్సనల్ డైటీషియన్ కనుక ఉంటే, ఇట్ విల్ బికమ్ వెరీ మచ్ ఈజియర్ ఫర్ యూ. ఒకవేళ బిగినర్ కంటే మనం ర్యాండమ్గా చెప్పేస్తే వాళ్ళకి అర్థం కాదు. సో నా ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఐ మేక్ ష్యూర్ వాళ్ళకు ఛాలెంజెస్ ఉంటుంది. 2 వీక్స్కి కంపల్సరీ వాళ్ళు అనుకున్న టార్గెట్ రీచ్ చేయాల్సిన మోర్ నాకే ఉంటుందన్నమాట ఛాలెంజింగ్. సో దే ఆర్ వెరీ హ్యాపీ. మీ గురించి మాట్లాడదాం, ఇట్లా ట్రైనింగ్ ఇస్తున్న వాళ్ళ గురించి ఎస్పెషలీ. ఇప్పుడు మీరు మార్నింగ్ అసలు ఏ టైంకి లేస్తారు, ఏ టైం వరకు మీరు జిమ్లో ఉంటారు, ఎప్పుడు అనుకుంటారు? ఆల్ రైట్. సో నా మార్నింగ్ స్కెడ్యూల్ వచ్చేసి ఐ వేకప్ అరౌండ్ 5 o'clock. 5 o'clock. ఓకే. ఎందుకంటే 5కి నేను లెగాల్సి వస్తుంది, అండ్ మాకు కష్టం, నా క్లయింట్స్ని కూడా నేను లేపాల్సి కూడా వస్తుంది సమ్ టైమ్స్. బికాస్ నాకు డిస్టెన్స్ క్లయింట్స్ ఉన్నారన్నమాట, ఆన్లైన్ క్లయింట్స్. సో వాళ్ళకి మార్నింగ్ అవుతే మనకేమో ఈవినింగ్స్ అవుతూ ఉంటాయి. సో అది బ్యాలెన్స్ చేయాలన్నా కూడా ఇట్ ఈస్ అ వెరీ బిగ్ టాస్క్ ఫర్ మీ. ఎందుకంటే టైమింగ్స్ మ్యాచ్ అవ్వవు. సో వాళ్ళ కోసం నా ఓన్ టైమ్స్ నేను ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ అగైన్ ఏ ఛాలెంజింగ్ ఫర్ మీ. సో 5 o'clock నేను లేస్తాను. 5 to 8 o'clock వరకు నా బ్యాక్ టు బ్యాక్ నాకు ఆన్లైన్ ట్రైనింగ్స్ అవుతూ ఉంటాయి. దెన్ అగైన్ బై 12 o'clock స్ట్రైట్ అవే టు జిమ్కి రావడానికి ట్రై చేస్తాను. ఓకే. అండ్ అగైన్ మోస్ట్లీ నాకు ఒక స్లీప్ పీరియడ్ వచ్చేసి ఇన్ బిట్వీన్ బ్రేక్ ఒక 4 hours బ్రేక్ వస్తుంది. దట్ ఈస్ మోర్ దెన్ ఎనీథింగ్ ఫర్ మీ. సో ఐ మేక్ ష్యూర్ నేను ఎంత బిజీగా ఉన్నా కూడా నా టైం నేను తీసుకోవడానికైతే నేను ట్రై చేస్తాను. సో 4 hours ఇన్ బిట్వీన్ బ్రేక్ వస్తుంది. రాత్రి ఎలాగా? సో హౌ మెనీ? సో అగైన్ ఈవినింగ్ నాకు 6 o'clock నుంచి అగైన్ టిల్ 9 o'clock you'll be in the gym. Again I'll be in my gym, or if not online trainings ఉంటుంటాయి. ఓకే. సో ఆ తర్వాత you'll again have your me time. సో have కంప్లీట్లీ ఇక్కడ చూస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ you're working out or else you're teaching the workouts. మరి ఎట్లా బ్యాలెన్స్ చేస్తారంటే ఇన్ని hours of workout మీ బాడీని స్ట్రెయిన్ చేయదా? డెఫినెట్లీ స్ట్రెయిన్ అవుతూ ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ యాజ్ ఐ టోల్డ్ యూ, మనకి రికవరీ అనేది చాలా ఇంపార్టెంట్. సో రికవరీ ఎప్పుడు మనకి దొరుకుతుంది అని అంటే, ప్రాపర్ స్లీప్, అట్లీస్ట్ 6 to 7 hours ఆఫ్ స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ అది కాకుండా మనకి ప్రాపర్ మీల్ ఇంటేక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ 2 సరిగ్గా ఉంటే కనుక యూ విల్ నాట్ హ్యావ్ దట్ ఎనీ డ్యామేజ్ టు యువర్ ఎనీ బ్రేక్ టు యువర్ మన ట్రైనింగ్స్ అండ్ ఆల్. సో ఇట్లా you manage everything, intervals of time and food. Great. సో ఇప్పుడు వస్తున్నారు, జిమ్కి వస్తున్నారు, చాలా మంది వరకు డైరెక్ట్గా వచ్చేస్తారు. మేబీ ఫినాన్షియల్గా ఆలోచించో, లేకపోతే మనకెందుకు అన్న ఓవర్ కాన్ఫిడెన్స్తోనో పర్సనల్ ట్రైనింగ్ తీసుకోరు. దో ఇట్ ఈస్ దేర్ ఫస్ట్ టైం, దే డైరెక్ట్లీ కమ్ టు ద జిమ్ అండ్ దెల్ బీ వర్కింగ్ అవుట్. పర్సనల్ ట్రైనింగ్ ఎంతవరకు ఇంపార్టెంట్ అంటారు మీరు?
పర్సనల్ ట్రైనింగ్స్ అనేవి ఒక బిగినర్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఓకే, అట్లీస్ట్ ఒక ఇంటర్మీడియట్ కాకపోయినా బిగినర్కి అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అండ్ వితౌట్ ఎనీ ఇంజురీస్ వాళ్ళకి అవ్వద్దు అని అనుకుంటే కనుక పర్సనల్ ట్రైనింగ్ ఈజ్ మస్ట్. ఎన్ని మంత్స్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఓన్గా ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అనొచ్చు? ఓకే, అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 3 to 4 months అనేది పర్సనల్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫస్ట్ మంత్ మీరు పర్సనల్ ట్రైనింగ్ తీసుకుంటారు, ఆ 1 monthలో మీకు చాలానే బ్రేక్స్ వస్తాయి. ఓకే, సమ్ టైమ్స్ యూ విల్ ఫాల్ సిక్, ఏదైనా హెల్త్ ఇష్యూ బాగాలేదని మీరు హాలిడే తీసుకోవాల్సి వస్తుంది, లీవ్ తీసుకుంటారు. సమ్ టైమ్స్ ఏదో ఒకేషన్స్ ఉన్నాయి అని ఫెస్టివ్ ఒకేషన్స్, మళ్ళీ అగైన్ హాలిడేస్. ఓకే, మళ్ళీ ఏదో ఫంక్షన్స్ అవి ఇవి అని అటెండ్ అవుతారు, దానికి ఒక బ్రేక్స్. సో 1 month అనేవి మీరు వదిలేయాలి. ఓకే, ఫస్ట్ 1 month కౌంట్లోకి రాదు. ఇట్ నెవర్ గెట్స్ కౌంటెడ్ 1 month. దాని తర్వాత అట్లీస్ట్ స్లోలీగా 2-3 monthsలో యూ విల్ అట్లీస్ట్ లెర్న్ సమ్ బేసిక్స్. ఒక బేసిక్స్ మీకు అర్థమవుతూ రైట్. ఉంటాయి. సో బేసిక్గా బాడీ పోస్చర్స్, ఎక్విప్మెంట్ ఎలా వాడాలి అనేది కాన్ఫిడెన్స్ వచ్చాక ఇట్స్ బెటర్ టు కరెక్ట్ స్కిప్ దిస్ పర్సనల్ ట్రైనింగ్. ఎందుకనంటే ఫస్ట్ థింగ్ జిమ్కి రాగానే ఒక బిగినర్ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే చూసి దే విల్ బీ కన్ఫ్యూజ్డ్. ముందు ఏ ఎక్సర్సైజ్తో స్టార్ట్ చేయాలో వాళ్ళకి అర్థం కాదు, అండ్ ఏది ఎలా లిఫ్ట్ చేయాలో అర్థం కాదు, ఎలా బ్యాలెన్సింగ్ చేయాలో అర్థం కాదు. సో మామూలుగా ఒక జనరల్ ట్రైనర్ లాగా చెప్పేస్తే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతారు. ఇలా జనరల్ ట్రైనింగ్ ఏంటి అని అంటే జస్ట్ వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోతారు, ఇది వాళ్ళకి సూటబుల్ కాదు. సో అది మన జనరల్ ట్రైనింగ్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ సూటబుల్ ఫర్ ఇంటర్మీడియట్ ఆర్ ఎల్స్ ఫర్ అడ్వాన్స్ పీపుల్, నాట్ ఫర్ ద బిగినర్స్. సో టు ద వన్స్ హూ నో ఎవ్రీథింగ్, ఎక్విప్మెంట్ ఎలా వాడాలి, పోస్చర్స్ ఏంటి అనేది మొత్తం తెలిస్తే ఇట్స్ బెటర్ టు గో టు. ఎందుకంటే ప్రాపర్గా ట్రైన్ చేయకపోతే ఫస్ట్ థింగ్ యూ విల్ డ్యామేజ్ యువర్ జాయింట్స్. మీకు టిష్యూ బ్రేక్ డౌన్స్ అవ్వచ్చు, లేకపోతే మీ మజిల్ కూడా ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, అండ్ ప్రాపర్ స్ట్రక్చర్లో మీ బాడీ కనిపించకపోవచ్చు. ఓకే, సో దట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. డోంట్ టేక్ ఎనీ రిస్క్. So however, talking about the postures kabatti, we'll also talk about home workouts and YouTube. Okay. So YouTube చూసి చాలా మంది హోమ్ వర్కౌట్స్ చేస్తూ ఉంటారు. Exactly. పోస్చర్స్ చాలా సార్లు అంటే ఇక్కడ యూట్యూబ్ వీడియోస్లో వాళ్ళ పోస్చర్స్ని క్లారిటీగా చూపియ్యరు. అది ఎంతవరకు కరెక్ట్ అనుకోవచ్చు మనం ఈ హౌస్ వర్కౌట్స్ అండ్ యూట్యూబ్ వీడియోస్ ఫాలో అవ్వటం? కరెక్ట్. అందుకనే ఫస్ట్ థింగ్ సరైన కోచింగ్ అండ్ సరైన గైడెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఏదైతే ఎక్కువ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది ఎక్కువ రన్నింగ్లో ఉంది. సో మన లైక్ చాలామందికి ఎలా కావాలంటే ఈజీగా వచ్చేసేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ ఈజీ. సో దానికి ఒక కావాల్సిన హార్డ్ వర్క్ ఉండాలి, ఒక సీరియస్నెస్ కూడా ఉండాలి, రైట్? సో యూట్యూబ్ అనేది ఎవరికి అని అంటే యాజ్ ఐ టోల్డ్ యూ అగైన్, బిగినర్స్కి అయితే అస్సలు కాదు, ఇంటర్మీడియట్ అండ్ లైక్ అడ్వాన్స్ వాళ్ళకి సూటబుల్ ఐ కెన్ సే. బికాస్ ఈ మధ్య కొంతమంది ఛానల్స్ ఉన్నాయి బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ రికమెండబుల్. ఇప్పుడు మనకి యూట్యూబ్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ లైవ్ సెషన్ కదా, వాళ్ళు ఏదో రికార్డ్ చేసి మీకు చూపిస్తారు. అది మనం చేయడం వల్ల ఇంకా తప్పులు అనేది నేర్చుకుంటారు, కానీ మీరు తప్పులు చేస్తున్న కొద్దీ తప్పులే చేస్తారు. యూ విల్ నాట్ కరెక్ట్ యువర్ సెల్ఫ్. సో మీకు ఒక కరెక్ట్ ఇన్స్ట్రక్టర్ కావాలి. అది మీరు ఆన్లైన్లో ట్రైనింగ్ తీసుకుంటారా లేకపోతే ఆఫ్లైన్లో తీసుకుంటారా, బట్ అండర్ సంబడీస్ గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్. సో నా కస్టమర్స్కి ఇప్పుడు నా దగ్గర నా స్టూడెంట్స్ ఉన్నారు, ఆన్లైన్ అబ్రాడ్లో కూడా ఉన్నారు, వాళ్ళకి నేను లైవ్ క్లాసెస్ ఇస్తుంటా, లైవ్ కోచింగ్. సో ఎవ్రీథింగ్ పిన్ పాయింట్ నుంచి ఐ విల్ కరెక్ట్ దెమ్. సో ఇలా ఉంటే మీకు సూటబుల్ అవుతుంది. సో డైరెక్ట్ పోస్చర్ కరెక్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ యు ఆర్ లుకింగ్ త్రూ ది స్క్రీన్. యూట్యూబ్ ఈజ్ నాట్ రికమెండెడ్, ఎందుకనంటే అది రికార్డెడ్ వీడియో. సో మీకు కరెక్షన్ చేయడానికి ఒక పర్సన్ కావాలి, నేర్చుకోవడానికి. యూ షుడ్ డెవలప్. For more videos like this, subscribe Big TV channel.